దీపికా పదుకోన్ హీరోయిన్‌గా డెబ్యూ చేసిన ఫస్ట్ ఫిల్మ్ ఏంటి అనంగానే 2007లో రిలీజ్ అయిన 'ఓం శాంతి ఓం' అని అన్నారో పప్పులో కాలేసినట్టే. తను హీరోయిన్‌గా ఫస్ట్ డెబ్యూట్ చేసింది 2006లో రిలీజ్ అయిన కన్నడ ఫిల్మ్ 'ఐశ్వర్య'తో. ఈ ఫిల్మ్‌లో తను ఉపేంద్ర పక్కన హీరోయిన్‌గా చేశారు. అండ్ బై ద వే ఈ ఫిల్మ్ వచ్చేసి నాగార్జున అండ్ సోనాలి బింద్రే 2002 హిట్ ఫిల్మ్ ఉంది కదా 'మన్మధుడు' దానికి రీమేక్. ఇలా దీపికా పదుకొనెనే కాదు, ఇప్పుడు బాలీవుడ్‌లో ఫేమస్ ఉన్న చాలామంది యాక్టర్సు వాళ్ళ కెరియర్‌లో లీడ్ రోల్స్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత బాలీవుడ్‌కి వెళ్ళి ఫేమస్ అయిపోయారు. ఈ వీడియోలో మనం ఇలా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో డెబ్యూట్ చేసిన హీరో, హీరోయిన్స్ గురించి అండ్ వాళ్ళ డెబ్యూట్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుందాం. రేఖ గారు బాలీవుడ్‌లో డెబ్యూట్ చేయడానికి ముందు 2 సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లో హీరోయిన్‌గా డెబ్యూట్ చేశారు. ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చేసి కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆవిడ 1969లో రిలీజ్ అయిన 'ఆపరేషన్ జాక్పాట్ నల్లి సీఐడీ 999' అనే కన్నడ ఫిల్మ్‌లో రాజ్ కుమార్ పక్కన హీరోయిన్‌గా డెబ్యూట్ చేశారు. అండ్ తను 1970లో రిలీజ్ అయిన 'అమ్మ కోసం'తో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా డెబ్యూట్ చేశారు. అనిల్ కపూర్ కూడా రేఖ గారి బాటలోనే వెళ్ళి తెలుగు అండ్ కన్నడ ఫిల్మ్స్‌లో డెబ్యూట్ చేశారు తన బాలీవుడ్ డెబ్యూట్ కంటే ముందు. తెలుగు ఫిల్మ్ వచ్చేసి 1980లో రిలీజ్ అయిన 'వంశవృక్షం'. అండ్ తన కన్నడ ఫిల్మ్ డెబ్యూట్ వచ్చేసి 'పల్లవి అనుపల్లవి'. ఈ ఫిల్మ్ 1983లో రిలీజ్ అయింది. ఈ ఫిల్మ్‌కున్న ప్రత్యేకత ఏంటి అంటే ఇది ది ఫేమస్ డైరెక్టర్ మణిరత్నం ఫస్ట్ ఫిల్మ్ అనమాట. సో దిస్ మేక్స్ అనిల్ కపూర్ మణిరత్నంస్ ఫస్ట్ ఎవర్ హీరో. రేఖ అండ్ అనిల్ కపూర్ లానే యామి గౌతమ్ కూడా కన్నడ అండ్ తెలుగు మూవీస్‌లో హీరోయిన్‌గా డెబ్యూట్ చేశారు. 'ఉల్లాస ఉత్సాహ' అనే 2010లో రిలీజ్ అయిన కన్నడ ఫిల్మ్ తోటి తను కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోను అండ్ 2011లో రిలీజ్ అయిన 'నువ్విలా' ఫిల్మ్ తోటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోను హీరోయిన్‌గా డెబ్యూట్ చేశారు. ప్రియాంక చోప్రా ఫస్ట్ హీరోయిన్‌గా నటించింది సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లోని వన్ ఆఫ్ ద ఫేమస్ ఇండస్ట్రీ అయిన తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో. అండ్ ఆ ఫిల్మ్ వచ్చేసి 2002లో రిలీజ్ అయిన 'తమిజన్'. ఈ ఫిల్మ్‌లో తను విజయ్ పక్కన హీరోయిన్‌గా చేశారు. ఐశ్వర్య రాయ్ 'ఇరువర్' అనే 1997లో రిలీజ్ అయిన తమిళ్ ఫిల్మ్ తోటి తను హీరోయిన్‌గా డెబ్యూట్ చేశారు. ఈ ఫిల్మ్‌లో తను మోహన్ లాల్ పక్కన హీరోయిన్‌గా చేశారు. కృతి సనన్ 'వన్ నేనొకడినే' అనే 2014 తెలుగు ఫిల్మ్‌లో మహేష్ బాబు పక్కన హీరోయిన్‌గా డెబ్యూట్ చేశారు. దిశ పటాని 'లోఫర్' అనే 2015లో రిలీజ్ అయిన తెలుగు ఫిల్మ్ తోటి వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్‌గా డెబ్యూట్ చేశారు. జూహీ చావ్లా 'ప్రేమలోక' అనే 1987లో రిలీజ్ అయిన కన్నడ ఫిల్మ్ తోటి హీరో రవిచంద్ర పక్కన హీరోయిన్‌గా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో డెబ్యూట్ చేశారు. 'టబు కూలీ నంబర్ వన్' అనే 1991లో రిలీజ్ అయిన తెలుగు ఫిల్మ్‌తో వెంకటేష్ పక్కన హీరోయిన్‌గా డెబ్యూట్ చేశారు. 'ప్రీతి జింటా ప్రేమంటే ఇదేరా' అనే తెలుగు ఫిల్మ్‌తో 1998లో వెంకటేష్ పక్కన హీరోయిన్‌గా డెబ్యూట్ చేశారు. అలానే కట్రినా కైఫ్ 'మల్లీశ్వరి' అనే 2004లో రిలీజ్ అయిన తెలుగు ఫిల్మ్ తోటి అదే హీరో వెంకటేష్ పక్కన హీరోయిన్‌గా డెబ్యూట్ చేశారు. సో ది బాలీవుడ్ దివాస్ టబు, ప్రీతి జింటా అండ్ కట్రినా కైఫ్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీస్‌లోని తెలుగు ఫిల్మ్ తోటి హీరోయిన్‌గా డెబ్యూట్ చేశారు. అండ్ ఈ ముగ్గురు హీరోయిన్‌గా డెబ్యూట్ చేసింది హీరో వెంకటేష్ పక్కన. ఈ వీడియోలో డిస్కస్ చేసిన యాక్టర్స్ హీరో, హీరోయిన్స్‌గా డెబ్యూట్ చేసిన ఫస్ట్ ఫిల్మ్స్‌లో ఎన్ని మీకు తెలుసో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఫిల్మ్ రిలేటెడ్ న్యూస్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా ఈ వీడియోని ఫిల్మ్స్ అండ్ ఫిల్మ్ రిలేటెడ్ న్యూస్ అంటే ఇష్టమున్న మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి.